హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం సిస్టమ్ టెస్టింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ వచ్చేసి మనకి యూనిట్ టెస్టింగ్ కదా, అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి సిస్టమ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. సో దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. టోటల్ మాడ్యూల్ ఆర్ సిస్టమ్ని టెస్ట్ చేయడాన్ని సిస్టమ్ టెస్టింగ్ అని అంటారు, ఓకేనా. సో ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని వ్యాలిడేట్ చేసి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడ సిస్టమ్ టెస్టింగ్. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి, వన్స్ డెఫినేషన్ చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సిస్టమ్ టెస్టింగ్ ఈజ్ ఏ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ దట్ వ్యాలిడేట్స్ ది కంప్లీట్ అండ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. సో ఏమంటున్నాం ఇక్కడ, ఇంటిగ్రేటెడ్ అంటే కంబైన్ కదా. సో అన్ని పార్ట్స్ని కంబైన్ చేసిన తర్వాత, ఇంటిగ్రేట్ చేసిన తర్వాత టోటల్ ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది కదా. సో ఆ టోటల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని వ్యాలిడేట్ చేసి టెస్ట్ చేయడాన్ని మనము సిస్టమ్ టెస్టింగ్ అంటాం. సో అదే ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ పర్పస్. ద పర్పస్ ఆఫ్ ఏ సిస్టమ్ టెస్ట్ ఈజ్ టు ఇవాల్యుయేట్ ది ఎండ్ టు ఎండ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్. అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది కదా మనకి. ఒక ప్రోడక్ట్ని, ఒక ప్రాజెక్ట్ని, దేన్నైనా మనము చేస్తున్నామంటే దానికన్నా ముందు ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది మనకి ఉంటుంది. సో ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్కి, యూజర్ రిక్వైర్మెంట్స్కి, క్లయింట్ రిక్వైర్మెంట్స్కి అన్నిటికీ కరెక్ట్గా మన ప్రోడక్ట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేవి ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. అంటే ఎండ్ టు ఎండ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్, రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో అదే చెప్తున్నాం ఇక్కడ, ద పర్పస్ ఆఫ్ ఏ సిస్టమ్ టెస్ట్ ఈజ్ టు ఇవాల్యుయేట్ ది ఎండ్ టు ఎండ్ సిస్టమ్ స్పెసిఫికేషన్ అని చెప్పి, ఓకేనా. సో ఇది మనకి సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్ని మనము బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని కూడా అంటారు, ఓకేనా. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఏం పట్టించుకోము, జస్ట్ విల్ గివ్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని చెక్ చేస్తాం అంతే, ఓకేనా. జస్ట్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని చెక్ చేస్తాం. బట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పి అదంతా మనకి అవసరం లేదు, ఓకేనా. సో అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం, ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పచ్చు. ఇంకా అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, కార్ మొత్తం రెడీ అయ్యాక ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఏం డిస్కస్ చేయము. జస్ట్ ఇప్పుడు కార్ అనేది ఒక ప్రోడక్ట్ అనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది రెడీ అయింది. సో జస్ట్ కీ పెట్టి కార్ స్టార్ట్ చేసి కార్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత స్పీడ్తో వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి చూస్తాం అంతే కదా. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేస్తాం అంతే. బట్ కార్ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, సో అదంతా మనకి అవసరం లేదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ని మనము బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని కూడా అంటారు, ఓకేనా. సో యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మనకి వైట్ బాక్స్ టెస్టింగ్ని యూజ్ చేస్తాము, ఓకేనా. ఈ సిస్టమ్ టెస్టింగ్ అనేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వేర్ యాజ్ యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేవి మనకి వైట్ బాక్స్ టెస్టింగ్ని యూజ్ చేస్తామని చెప్పచ్చు. అందులో మీన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం, చూడడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇంటర్నల్ పార్ట్స్ ఆర్ సిస్టమ్స్ని కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తాము. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వైట్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇది వైట్ బాక్స్ టెస్టింగ్కి బ్లాక్ బాక్స్ టెస్టింగ్కి డిఫరెన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ బేస్డ్ ఆన్ కేటగిరీస్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్లో మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ హూ ఈజ్ డూయింగ్ ది టెస్టింగ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, హూ ఈజ్ డూయింగ్ ది టెస్టింగ్. సో ఎవరు టెస్టింగ్ని చేస్తున్నారు అంటే మీన్స్ సిస్టమ్ని ఎవరెవరు టెస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూస్తామన్నమాట, ఓకేనా. సో అదే మనకి ఇక్కడ హూ ఈజ్ డూయింగ్ ది టెస్టింగ్. సో దీంట్లో మనకి ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేవి వస్తాయి, ఓకేనా. సో అవన్నీ కూడా హూ ఈజ్ డూయింగ్ ది టెస్టింగ్.
సో వాటి కిందికి వస్తాయి. సో ఫస్ట్ ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి అంటే మీన్స్ మనం ఒక ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ని రెడీ చేస్తున్నామంటే మొత్తం సిస్టమ్ ఆర్ ప్రోడక్ట్ని చెక్ చేస్తుంది. ఓకేనా? మొత్తం ప్రోడక్ట్ ఆర్ సిస్టమ్ని చెక్ చేయడాన్ని మనము ఆల్ఫా టెస్టింగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి బీటా టెస్టింగ్. బీటా టెస్టింగ్ అంటే ఏంటి? ఫ్రెండ్లీ కస్టమర్ని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మూవీ మొత్తం ఫినిష్ అయ్యాక డైరెక్టరు, ప్రొడ్యూసరు అందరూ చెక్ చేస్తారు మూవీ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. సో మూవీ రిలీజ్ చేసే కన్నా ముందు హీరో, హీరోయిన్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, డైరెక్టర్స్ అందరూ కూడా ఆ మూవీ రిలేటెడ్ అందరు వాళ్ళు వచ్చి ఫస్ట్ ఆ మూవీని చూసిన తర్వాత ఓకే అనుకుంటేనే అప్పుడు థియేటర్స్లోకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే ఫ్రెండ్లీ కస్టమర్ని చెక్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బీటా టెస్టింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే క్లయింట్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలా ఆర్ వద్దా అనేది దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ టెస్టింగ్లో సెకండ్ కేటగిరీ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మీన్స్ ఏంటి అంటే కార్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, కార్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, ఎగ్జాస్టెడ్ సిస్టమ్, లాకింగ్ సిస్టమ్ ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, సో కార్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంది అనేది మొత్తం చెక్ చేయడానికి మనకి దాన్నే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని అంటాము. అదే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మీన్స్ లోడ్ టెస్టింగ్. లైక్ ఇప్పుడు కార్లో ఎంతమంది కూర్చోవచ్చు, దాదాపుగా ఇంచుమించు ఒక 4 or 5 మెంబర్స్ కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. అలా కాకుండా ఒక 7 మెంబర్స్ని కూర్చోబెట్టి కార్ ఎలా వర్క్ అవుతుంది అని చూడడం. సో అంటే లోడ్ టెస్ట్ చేయడము, సెక్యూరిటీ టెస్ట్ చేయడము, స్కేలబిలిటీ, పర్ఫార్మెన్స్, కార్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఎంత టైంలో ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది. సో ఇవన్నీ కూడా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి. ఓకేనా? సో ఏమేమి డిస్కస్ చేసాము ఇందాక మనము? సిస్టమ్ టెస్టింగ్ అంటే చెప్పాను కదా. సో సిస్టమ్ టెస్టింగ్లో దీనికన్నా ముందు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ వచ్చేసి మనకి యూనిట్ టెస్టింగ్, అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో మనకి థర్డ్ స్టేజ్లో వచ్చేది సిస్టమ్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో సిస్టమ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ మాడ్యూల్ ఆర్ సిస్టమ్ని టెస్ట్ చేయడాన్ని సిస్టమ్ టెస్టింగ్ అని అంటారు. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని వ్యాలిడేట్ చేసి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి మెయిన్ పాయింట్ డెఫినేషన్. సో అదే చెప్పాను ఇక్కడ, సిస్టమ్ టెస్టింగ్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ దట్ వ్యాలిడేట్స్ ది కంప్లీట్ అండ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అని. సో నెక్స్ట్ పర్పస్. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉన్న ఎండ్ టు ఎండ్ స్పెసిఫికేషన్స్ని, రూల్స్ని, రిక్వైర్మెంట్స్ని అన్నిటినీ ఫాలో అవుతుందా లేదా, మన ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇవాల్యుయేట్ చేసి చూడటం జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. ద పర్పస్ ఆఫ్ ఈ సిస్టమ్ టెస్ట్ ఈజ్ టు ఇవాల్యుయేట్ ది ఎండ్ టు ఎండ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ అంటున్నాం. సో ఈ సిస్టమ్ టెస్టింగ్ని మనము బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని కూడా అంటాము. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏం చెప్పాను, ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఏం పట్టించుకోము, జస్ట్ వీల్ గివ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని చెక్ చేస్తాం అంతే. ఓకేనా? అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూస్తాం అంతే. ఎగ్జాంపుల్, కార్ మొత్తం రెడీ అయ్యాక ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఏం డిస్కస్ చేయము, జస్ట్ కీ పెట్టి కార్ స్టార్ట్ చేసి కార్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని అవుట్పుట్ చూస్తాం అంతే కదా. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మనము వైట్ బాక్స్ టెస్టింగ్ని యూజ్ చేస్తాము. మీన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం, చూడడం అనేది జరుగుతుంది. అంటే ఇంటర్నల్ పార్ట్స్ ఆర్ సిస్టమ్స్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వైట్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో సిస్టమ్ టెస్టింగ్లో మనకి మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటి? కేటగిరీస్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్ బేస్డ్ ఆన్ హూ ఈస్ డూయింగ్ ద టెస్టింగ్ అండ్ బేస్డ్ ఆన్ ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి. సో హూ ఈస్ డూయింగ్ ద టెస్టింగ్ అంటే ఏంటి అంటే సిస్టమ్ని ఎవరెవరు టెస్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తామన్నమాట.
సో ఈ హూ ఈజ్ డూయింగ్ ది టెస్టింగ్లో మనకి ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేవి 3 ఉంటాయి మెయిన్గా. సో ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏం చెప్పాను, మీన్స్ ఒక ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ని రెడీ చేస్తాం కదా. సో ఒక సాఫ్ట్వేర్ ఆర్ ప్రోడక్ట్ అనేది మొత్తం రెడీ అయ్యాక అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం, ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా టెస్టింగ్ అని చెప్పొచ్చు. బీటా టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్లీ కస్టమర్ని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇండస్ట్రీలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మూవీ మొత్తం ఫినిష్ అయ్యాక డైరెక్ట్గా వాళ్ళు ఫినిష్ చేయగానే వెంటనే మనకి థియేటర్స్లలో లాంచ్ చేయరు కదా మూవీని. ఫస్ట్ వాళ్ళందరూ మూవీకి రిలేటెడ్ వాళ్ళందరూ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసరు, సో వీళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి మూవీ చూసాక ఏమైనా ఫ్లాస్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసి అప్పుడు దాన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఇదనేది బీటా టెస్టింగ్కి ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో అది బీటా టెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే క్లయింట్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయాలా ఆర్ వద్దా అన్నది ఒక కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కిందకి వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్లో మనకి ఫంక్షనల్ ఆర్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కేటగిరీ అని చెప్పి ఉంటుంది. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, మీన్స్ కార్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, కార్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది, ఎగ్జాస్టెడ్ సిస్టము, లాకింగ్ సిస్టము ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది. సో ఇవన్నీ కూడా ఫంక్షనల్ టెస్టింగ్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే మీన్స్ లోడ్ టెస్టింగ్, లైక్ కార్లో ఎంతమంది కూర్చోవచ్చు, లాస్ట్ 4 or 5 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అలా కాకుండా 7 మెంబర్స్ని కూర్చోబెట్టి ఎక్కువ లోడ్ చేస్తే కార్ ఎలా వర్క్ అవుతుంది, సెక్యూరిటీ ఎలా ఉంది, స్కేలబిలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ అంటే కార్ ఎంత టైంలో ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తామన్నట్టు. ఇవన్నీ కూడా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి, ఓకేనా. సో ఇది సిస్టమ్ టెస్టింగ్ టాపిక్ గురించి. సో ఈ క్లాస్లో ఏంటి, జస్ట్ సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి అండ్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఇది ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్కి సంబంధించింది అనేవి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.